ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్కు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ల నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఉత్సాహంగా కొనసాగుతూ ఉన్నాయి. పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇవాళ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఇవాళ కేంద్రం రాష్ట్రం కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ప్రత్యేకించి రైతాంగాన్ని దారుణంగా మోసం చేస్తూ ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటుని ఎగ్గొట్టడమే కాకుండా ఇవాళ కనీసం పండించిన పంటను కొనే స్థితిలో లేదు. రైతుల్ని దళారులకు అప్పచెప్పినారు. మంత్రులు మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ కొనుగోళ్లను దళారులకు అప్పచెప్పి మళ్ళీ పాత పద్ధతులు అడ్డిబావుసరి అమ్ముకునే దుస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంకా దుర్మార్గంగా కనీసం ఎరువులను కూడా అందించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం. యూరియాని ఇవ్వలేమో, వ్యవసాయం బంద్ చేయమని చెప్తున్నారు. ఇంకోవైపు డిఏపి కూడా దొరకకుండా చేసారు. దాన్ని కూడా యాప్ పెడతామని మాట్లాడుతున్నారు. ఇప్పటికే ధరను రెండింతలు చేసిండ్రు. 1100 ఉన్న డిఏపిని 2000కి తీసుకొచ్చిండ్రు. ఇది మోడీ రేవంత్ ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ కలిసి తెలంగాణ రైతాంగానికి చేస్తున్న ద్రోహం ఇది. తప్పకుండా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయేది కేసీఆరే. తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ప్రజలు ఏదైతే విశ్వసిస్తున్నారో, ఇవాళ బీజేపీ కూడా దొంగ నాటకం ఆడుతూ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు బదులుకొని తిట్టుకొని నాటకాలు ఆడుతున్నారు. వాస్తవానికి కిషన్ రెడ్డిని కాదు నిలయాల్సింది. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే మోడీ మీద మాట్లాడు, మోడీ గురించి వెళ్ళి మాట్లాడు. మోడీ నిలది. అనుమతులు ఇచ్చేది కేంద్రం నుంచి. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటే ముఖ్యమంత్రి మెడలు వంచి చెప్పగలిగింది మోడీ అవుతుంది కానీ కిషన్ రెడ్డి కాదు. ఈ డ్రామా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ప్రజల్లో ఆదరణ వస్తుందో దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు కాసేపు పవన్ కళ్యాణ్ డ్రామా, కాసేపు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తిట్టుకున్న డ్రామా, ఈ నాటకాలతోని, పొలిటికల్ డ్రామాలతోని ప్రజలు పక్కదారి పట్టించి, ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇవాళ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చాలా స్పష్టంగా బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన అనేది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో సైనికుల్లాగా పనిచేస్తూ తప్పకుండా గ్రామాలలో రేపు ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసి అసలైన ఓటర్లను ఉండేటట్లుగా, దొంగ ఓట్లు రాకుండా ఉండేటట్టుగా బార్డర్లో సైనికుల్లాగా కాపలా కాసి తప్పకుండా రేపు ప్రజల్లో ఏదైతే కేసీఆర్ పైన అభిమానం ఉందో, కేసీఆర్ గారు తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఎన్నికల్లో గెలిపించుకోవాలనుకుంటున్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా అదే పద్ధతుల్లో పట్టుదలతోని కార్యకర్తలు వస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రజలకి, రైతులకు, యువకులకు, అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే ద్రోహం చేస్తుందో దానిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో కలిసి పోరాటాలు చేసి ఒకవైపు ప్రభుత్వం యొక్క మెడలు వంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. రైతాంగానికి చేస్తున్న ద్రోహాన్ని కూడా ప్రజల్లో ఎండగడతాం. సాగర్ నియోజకవర్గంలో మరి మా పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేను, మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీష్ రెడ్డి గారు మేమందరం ఈరోజు దేవరకొండ మరియు నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. అందరు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్, పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి అలా కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు కుమ్మక్కై తెలంగాణలో లక్షలాది ఓటర్లను కూడా అన్నిటి కూడా గల్లంతు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరి బూత్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా ఆర్డీఓలు, అదేవిధంగా కలెక్టర్లు వీళ్ళందరితోని మరి కంటిన్యూస్గా టచ్లో ఉంటూ ఈ ఓట్లు ఎట్టి పరిస్థితులు కూడా పోకుండా, అదేవిధంగా అర్హులైన అందరి ఓట్లు కూడా నమోదయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. రాత్రింబౌలు ఈ 3 నెలలు నిద్రపోకుండా, నిద్రాహారాలు మాని తప్పనిసరిగా ప్రతి ఓటర్ని కూడా కలవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా చెప్పాము. చాలా ఉత్సాహంగా
కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.